అందరికీ నమస్కారం. కావలి రిపోర్టుకు స్వాగతం. దగదర్తి మండలంలోని డిఆర్ ఛానల్ కింద సాగు చేసుకునే రైతులు సెకండ్ క్రాప్ కోల్పోయినట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకుల అండతో డిఆర్ ఛానల్ బ్రిడ్జిని కూల్చడం జరిగింది. రైతులు మాలేపాటి సోదరుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోగా ఈరోజు రైతులతో కలిసి కూల్చిన బ్రిడ్జి వద్దకు వెళ్లి పరిశీలించడం జరిగింది. నీరులేని సమయంలో పనులు చేయకుండా సోమశిలలో 60 టీఎంసీల నీరు ఉండగా ఇప్పుడు రైతులకు అన్యాయం జరిగే విధంగా బ్రిడ్జిని పగలగొట్టి రైతులకు రెండవ పంట లేకుండా చేశారని, తొలి కారులో రైతులు బాగా నష్టపోగా రెండవ కారులో నష్టాన్ని పూడ్చుకోవాలని, ఎంతో ఆశగా ఉన్న రైతులకు అన్యాయం చేయవద్దని, త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గడ్డి దొక్కు పట్టిపోసేయండి, తర్వాత ఏ పైన లేకుంటే మొత్తం వేసి గాతలు వేయండి, నీళ్ళు నడపాలి. రెండే పాయింట్లు. ముందు ఆడు మూసేసి రండి, తర్వాత ఏదైనా. ఈ కాలం మీదకి రావడానికి కారణం ఏంటంటే 2020 మే నెలలో టెండర్ పిలవడం జరిగింది. ఈ టెండర్ ఏంటంటే 7.88 వరకే పిలిచారు. దీన్ని ఏంటంటే వీళ్ళు ఆ రోజే ఈ స్ట్రెచ్చర్లు 6 స్ట్రెచ్చర్లు చేయాలి ఈ టెండర్లో పిలిచింది. వీళ్ళు స్ట్రెచ్చర్లు చేయకుండా కింద 7.8 కింద మట్టి పని చేసుకుని గోడ కట్టారు. ఆ రోజే మేము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కాలం మీద రావడం జరిగింది, రైతులందరూ ధర్నా చేయడం జరిగింది. అయినా సరే వాళ్ళు చేసుకొని పోయారు. ఈరోజు ఒక మీటింగ్ పెట్టి నీటి సంఘ అధ్యక్షుని పిలిచి రైతులను పిలిచి ఈ కాలం పని చేయబోతున్నా బ్రిడ్జి అని చెప్పకుండా మళ్ళీ ఈరోజు కూడా ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడి పగలగొట్టడం జరిగింది. దీంట్లో సందేహం లేదు. వైసీపీ వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో చేయించారు ఈ పని. ఈరోజు 60 టీఎంసీలు సమస్యల్లో ఉన్నాయి. తొలి కారు సరిగా పండ్ల ఆ వాతావరణం అనుకోలేచ్చుగా అందరూ 2 పూటని ఈ సెకండ్ క్రాప్ అని వేసుకుంటే 10 రూపాయలు వస్తాయని రైతులు ఆశగా ఉన్నారు. ఈ ఆశ నిరాశ చేశారు. వైసీపీ నాయకులు దీంట్లో ఇండైరెక్ట్గా పాల్గొని ఈ కాలువని రెండో కారు వేయకుండా కుట్ర పన్నారు, నాశనం చేశారు. రైతు రెండో కారు వేయకూడదనే ఉద్దేశం మీదనే వాళ్ళు చేయించారు. ఈ స్ట్రెచ్చర్లు ఈరోజు కాదు, 2020 నుంచి ఉన్నాయి. ఈరోజు కొత్తగా లేవు. ఈ రోజు కూలిపోలా, నీళ్లు పారుతూనే ఉన్నాయి. వీళ్ళు ఏదైనా ఉన్నా డిఆర్ ఛానల్ మీద ఒక మీటింగ్ పెట్టి రైతులందరినీ దగదత్తి రాచల్లపాడు కాలం అంటారు దీన్ని. ఆ రోజు ఎప్పుడు రైతులు దీన్ని ఈ మధ్య గోళ్ళు వచ్చిన ఎప్పుడు రైతులు చేసుకొని నీళ్లు పారించుకుంటున్నారు. ఈరోజు వీళ్ళు ఎవరు తెలియకుండా ఇది చేయడం దుర్మార్గం. మేము ఒకటే డిమాండ్, మా డిమాండ్ మీరు మాకు రెండో కారు లేకుండా పగలగొట్టేశారు. మీరు ఎప్పుడులో పూర్తి చేస్తారని మాకు రైతులందరూ ముందు కూర్చొని కాంట్రాక్టర్ని, ఎస్సీని, ఈని, జేఈని కూర్చొని, డీఈని కూర్చొని మాకు చెప్పేంతవరకు మేము ఒప్పుకోం. ఖచ్చితంగా మీరు తొందరగా మీటింగ్ పెట్టి మాకు హామీ ఇవ్వాలి ఎప్పుడులో పూర్తి చేస్తారని. మీరు ఈ విధంగా నీళ్లు వస్తుంటే ఏ విధంగా పనిచేయాలని ఓపెన్ చేశారు. ఎవరైనా చూస్తే మీరు వీడియో తీయండి. ఇది పనిచేసేదానికి ఓపెన్ చేశారా, కక్షపూరితంగా ఓపెన్ చేశారా, రైతులు చెడుగోరు చేశారా, మంచిగోరు చేశారా? అందుకని మీరు ఈ ఎస్టిమేట్ అంతా కూడా నేను గవర్నమెంట్కు పెడతాను, నోటీస్ పెడతాను. ఖచ్చితంగా రీఎంక్వైరీ చేయాలి. పిలిచిన టెండర్ ఏంది, మీరు చేసిన పని ఏంది, ఇవన్నీ కూడా బయటికి తీస్తాం. పని పూర్తి చేసి వదిలిపెట్టాం. మీరు రేపు కాంట్రాక్ట్ వచ్చి మాకు హామీ ఇవ్వాలి. 6 స్ట్రెచ్చర్లు పూర్తి చేయాలి. ఎక్కడ మీరు మట్టి పని తాగేదాకా లేదు. ముందు స్ట్రెచ్చర్లు పూర్తి చేస్తేనే ఏ పని అయినా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.